4 year ఇంటిగ్రేటెడ్ బీఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత లైక్ డిగ్రీ ప్లస్ బీఎడ్కి సంబంధించిన ఇది కంబైన్డ్ నోటిఫికేషన్ అండి. సో ఎవరైతే ఫ్యూచర్లో మీకు డిగ్రీతో పాటు లైక్ బీఎడ్ సర్టిఫికేట్ కూడా కావాలంటే మనకు కంబైన్డ్ నోటిఫికేషన్ అంటే బీఏ బీఎడ్ కావచ్చు, బీఎస్సీ బీఎడ్ కావచ్చు, బీకామ్ బీఎడ్ కావచ్చు. సో ఇలాంటివి కోర్సెస్ మనకు నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, మనకు ఎన్ని టోటల్ సీట్స్ ఎన్ని ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సో కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోర్స్ నేమ్ వచ్చేసి 4 year ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి. సో మెయిన్ గా ఎవరైతే డిగ్రీ తర్వాత 2 year బిఎడ్ ఉంటుంది, కాకపోతే ఇది 4 year కి అంటే మనకు డిగ్రీతో పాటు బిఎడ్ సర్టిఫికేట్ అంటే కంబైన్డ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సో మీరు డిగ్రీ సర్టిఫికేట్ గా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ బిఎడ్ సర్టిఫికేట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీన్నే మనకు కంబైన్డ్ గా 4 years లో 2 courses అయిపోతాయి. నార్మల్ గా డిగ్రీ ఆర్ బీటెక్ ఉంటే దాని తర్వాత 2 years బిఎడ్ చేయాలి, అది 5 years అయిపోతుంది. ఇది ఇక్కడ మనకు 4 years లోనే మనకు బిఎడ్ కావచ్చు, బీకామ్ బిఎడ్ కావచ్చు, బిఎస్సీ బిఎడ్, సో డిగ్రీతో పాటు బిఎడ్ సర్టిఫికేట్ మనకు వచ్చేస్తుంది. సో దాన్ని మనకు 4 years ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో ఈ కోర్స్ వచ్చేసి మనకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్లో ఉన్న టాప్ కొన్ని యూనివర్సిటీస్లో కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు, అండ్ మనకు మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, సో ఆర్ఐ రీజనల్ ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు, ఈ కాలేజెస్లో మనకి 4 year ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కావచ్చు ఇలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. సో ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది టీచర్కి సంబంధించింది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ చూద్దాం. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో వీటికి అప్లై చేయాలనుకుంటే మీకు జస్ట్ ఒక ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లికేబులే. లాస్ట్ డేట్ వచ్చేసి 16th March 2025. సో సపోజ్ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరేమన్నా మీ అప్లికేషన్లో ఏమైనా డేటా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 18th to 19th March మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 29th April 2025. సో ఎవరైతే ఈ బిఎడ్ కావచ్చు ఇలాంటి కోర్సెస్ కంబైన్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఎగ్జామ్ అనేది 29th April 2025 రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ గురించి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్లికేషన్ ఫామ్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళు 1200 రూపీస్ మీరు పే చేయాలి. ఓబీసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అండ్ థర్డ్ జెండర్ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో 650 రూపీస్ మీరు పే చేయాలి. సో అప్లికేషన్ పే చేసేటప్పుడు మీరు అమౌంట్ పే చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో ఇవి అప్లికేషన్ ఫీజు గురించి. థర్డ్ వచ్చేసి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది. సో 29th రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో సిబిటి ఎగ్జామ్ అండి, ఎంసీక్యూ క్వశ్చన్సే, మన థియరీ ఓరియంటెడ్ ఉండదు, మొత్తం ఎంసీక్యూఏ. సో ఇందులో మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ రీజనింగ్ కావచ్చు, సో అర్థమెటిక్ రీజనింగ్. సో మనకు 10th క్లాస్లో ఏవైతే మ్యాథ్స్కి సంబంధించిన రీజనింగ్, సో సైన్స్ అన్ని బేసిక్స్ ఉంటాయి. 10th బేసిక్స్, ఇంటర్మీడియట్ బేసిక్కి సంబంధించిన ఎగ్జామ్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇది డిగ్రీ ప్లస్ బిఎడ్కి సంబంధించింది కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్లు కూడా బేసిక్స్ అడుగుతారు. ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి క్వశ్చన్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. అండ్ కొన్ని లాంగ్వేజెస్ కూడా మనకు అడగడం జరుగుతుంది. తెలుగు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణలో అనుకోండి తెలుగు, హిందీ, సో ఎలా అయితే ఉంటుందో అది. అండ్ కొంతమంది ఉర్దూ కూడా తీసుకోవచ్చు. సో అలాంటి లాంగ్వేజెస్ కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది మనకి ఎగ్జామ్ గురించి. సో ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 2 shiftsలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళు 9 to 12 ఎగ్జామ్ ఉంటుంది. అదే మీకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వస్తే 3 to 6 ఉంటుంది. సో ఒక షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ అయిపోతుంది. సో మీకు 1 week బిఫోర్ మీకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి, లైక్ హాల్ టికెట్ నెంబర్, మీకు అడ్రస్ కావచ్చు, ఏ షిఫ్ట్లో వచ్చింది అది మీకు 1 week బిఫోర్ వస్తుంది. సో 29th April 2025 రోజు మీకు ఎగ్జామ్. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 16th March. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ మనకు ఏదైతే సిబిటి ఎగ్జామ్ ఉందో అందులో క్వశ్చన్స్ వచ్చేసి 4 sectionsగా వాళ్ళు డివైడ్ చేశారు. సెక్షన్ 1 వచ్చేసి మీకు 23 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇవి వచ్చేసి మనకు లాంగ్వేజెస్ గురించి ఉంటాయి. ఆ 23 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 20 క్వశ్చన్స్కి వాళ్ళు ఎవాల్యుయేషన్ చేస్తారు. అంటే ఇక్కడ కొన్ని చాయిసెస్ ఇస్తారు. 23 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మీరు 20 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో మార్క్స్ 20కి మీరు ఏవో ఒకటి 3 చాయిసెస్గా వదిలేయచ్చు. సో మనకు థియరీ ఎగ్జామ్స్లో ఎలా అయితే 10 క్వశ్చన్స్ ఇచ్చి అటెంప్ట్ ఎనీ 8 కావచ్చు, 5 ఇచ్చి అటెంప్ట్ ఎనీ 3 ఎలా ఇస్తారో ఇక్కడ 23 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ 1లో 20 మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఆ 20 వాటికి ఎవాల్యుయేషన్ చేస్తారు.
సెకండ్ సెక్షన్లో 28 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ మీరు రాసుకోవాలి, లైక్ అటెంప్ట్ చేయాలి. థర్డ్ సెక్షన్లో కూడా 28 ఇస్తారు, 25 క్వశ్చన్స్కి ఎవాల్యుయేషన్ చేస్తారు. ఫోర్త్ సెక్షన్లో 23 ఉంటాయి, 20 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. సో ఈ 20, 25, 25, 20 ఉన్నాయి కదా, అన్నీ మేము అటెంప్ట్ చేయాలా, మాకు రాని వదిలేయచ్చు అంటే వదిలేయచ్చు. 20 వాటికి మాత్రమే ఎవాల్యుయేషన్ చేస్తారు. మనకి ఎలా అయితే థియరీ ఎగ్జామ్లో 8 ఇచ్చి రైట్ ఎనీ 5 అంటే 5 వాటికి ఎవాల్యుయేషన్ చేస్తారు కదా, సో ఆ విధంగా ఉంటుంది మనకు ఈ సెక్షన్స్లో క్వశ్చన్స్. కొన్ని చాయిసెస్ కింద వస్తాయి క్వశ్చన్స్, అంటే యూనిట్ టు సెలెక్ట్ ఎన్ని అయితే అప్రోప్రియేట్ ఇచ్చారో, ఎన్ని అటెంప్ట్ చేయమన్నారో అందులో నుంచి ఎవాల్యుయేషన్ చేసి ఇస్తారు మనకు మార్క్స్. సో ఎలా అయితే నేను ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చేశానో, లైక్ లాంగ్వేజెస్, టీచింగ్, యాప్టిట్యూడ్ కావచ్చు, సో మనకు బేసిక్స్ అన్నీ అడగడం జరుగుతుంది. సో ఇవి మనకు ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కావచ్చు, సెక్షన్ వైజ్ మార్క్స్. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎవరైతే మీరు ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అప్లై చేసుకోవచ్చు. 6th పాయింట్ వచ్చేసి మనకు టోటల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆల్ ఓవర్ ఇండియా 64 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 64 కాలేజెస్లో టోటల్గా 6100 సీట్స్ ఉన్నాయి. సో చాలా మంచి సీట్స్ ఉన్నాయండి. సో ఎవరైతే ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో చాలా మంచి డిమాండ్ ఉంటుంది, సో చేసుకోవచ్చు. సో మనకు ఏవైతే 4 జోన్స్ ఉంటాయో, లైక్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, మన సదరన్ స్టేట్లో అన్ని స్టేట్స్ కలిపి టోటల్ 1000 సీట్స్ ఉన్నాయి. సో మనకు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, సో ఇలా సదరన్ సైడ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, అన్ని స్టేట్స్లో టోటల్ 1000 సీట్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా 6100 సీట్స్. సో ఇంటర్మీడియట్ తర్వాత ఎలా అయితే మీరు ఎన్ఐటి, ఐఐటి, IIITస్లో ఎవరైతే ఇంజనీరింగ్ కావచ్చు, సైన్స్ గ్రూప్ వాళ్ళు డిగ్రీ కావచ్చు, పీజీ కోర్సెస్ కావచ్చు, ఎవరైతే చేస్తారో మీరు కూడా సేమ్ మనకు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న యూనివర్సిటీస్, సెంట్రల్ లెవెల్, ఎన్ఐటీస్, ఐఐటీస్లో ఈ కాలేజెస్ అనేవి ఉంటాయి. అండ్ కొన్ని రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, లైక్ 4 year ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోసం. సో ఈ ఇన్స్టిట్యూట్స్లో మీకు ఈ సీట్ వస్తే అక్కడ మీరు చేయాల్సి వస్తుంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, మీకు నచ్చిన ఆప్షన్స్ పెడతారు, మీ ర్యాంక్, క్యాస్ట్ ఆధారంగా మీకు ఎక్కడనో ఒక దగ్గర సీట్ వస్తుంది. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, -1 మార్క్. సపోజ్ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 మార్క్స్ యాడ్ అవుతాయి. అదే నెగిటివ్ మార్కింగ్ ఒక క్వశ్చన్ రాంగ్ అయితే -1 ఉంటుంది. సో ఇది నెగిటివ్ మార్కింగ్ గురించి. సో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. నేను ఈ వీడియోలో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు యూజ్ అయ్యే పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ పీడిఎఫ్లో డీటెయిల్గా మీకు సిలబస్ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ ప్యాటర్న్ కావచ్చు, మీకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, సో ప్రతి కాలేజ్లో ఆ కాలేజ్ అడ్రస్, ఆ కాలేజ్ ఏ స్టేట్లో ఉంది, కాలేజ్ నేమ్, కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా, అందులో చూసుకోవచ్చు. మీకు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో డీటెయిల్గా చూడొచ్చు ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయో. సో ఎగ్జాంపుల్గా మన తెలంగాణలో ఎలా చూడాలంటే, సపోజ్ ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారో, ఎగ్జాంపుల్ తెలంగాణలో మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో ఈ కోర్స్ ఉంది. నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్లో కూడా ఉంది ఈ కోర్సు. సో అలా మీరు ఏ కాలేజ్లో ఉంది, ఆ కాలేజ్ ఏ స్టేట్లో ఉంది, స్టేట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఏ కోర్సు, బీఏ, బీకామ్ ప్రొడ్యూస్ చేస్తున్నారా, బీఏ, బీఎస్సీయా, సో బీఏ లైక్ బీకామ్, బీఎడా, సో ఇలా 3 కోర్సెస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఆ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ చూడండి. చూసిన తర్వాత ఓకే నేను అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీరు ఆ పీడిఎఫ్లో డీటెయిల్గా చూడొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్లో ఆ కాలేజెస్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కోర్స్ ఉంది, అవి మీరు చూడొచ్చు. ఆ డీటెయిల్ పీడిఎఫ్ ఉంటుంది, అది నేను పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఈ పీడిఎఫ్లో మనకు మేజర్గా ఫీ స్ట్రక్చర్ ఏమి ఇవ్వలేరండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఎగ్జామ్ అప్లికేషన్ కాబట్టి. ఎగ్జామ్ అప్లికేషన్ తర్వాత మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఫీ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 2 కేటగిరీలో ఉంటుంది. ఒకటి ఇన్కమ్ బేస్డ్ మీద ఉంటుంది, ఒకటి కేటగిరీ అంటే క్యాస్ట్ వైజ్ కూడా ఉంటుంది. సో ఎవరికైతే ఇన్కమ్ కొద్దిగా తక్కువ ఉంటుందో మీ ఫాదర్కి, మీకు లైక్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మీ ఫాదర్ కొద్దిగా ఎక్కువ ఇన్కమ్ ఉంటే మీకు అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో మీరు ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటే, అదర్ క్యాస్ట్ లైక్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు అయితే మీకు ఒక 50,000 ఆర్ 40,000 సెమిస్టర్కి ఉంటుంది. అంటే ఇయర్లీ ఒక 80,000 to 1 lakh ఫీజు ఉంది. అదే మీకు మీ ఫాదర్ ఇన్కమ్ తక్కువ ఉంది అనుకుంటే, కొంతమందికి 1 lakh బిలో మీ ఫాదర్ ఇన్కమ్ ఉంటే 0 ఫీజు ఉంటుంది. అంటే మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఫీజు. అదే 1 lakh to 5 lakh ఉంటే మీకు సెమిస్టర్కి 30,000 to 40,000 ఉంటుంది. ఇయర్లీ
ఒక 60,000 to 80,000 ఉంటుంది. అదే కొంతమందికి ఎక్కువ ఇన్కమ్ ఉంటే మీ ఫాదర్కి లైక్ ఇయర్లీ 80,000, ఇయర్లీ 1 lakh వరకు ఉంటుంది. సో ఇక్కడ ప్రతి కాలేజ్ ఫీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది, కాన్స్టెంట్ ఫీజు ఉండదు. సో మెయిన్గా ఎవరైతే ఈ కోర్స్ ఫీజు చూద్దాం అనుకుంటున్నారో ఎగ్జాంపుల్ ఆ పీడిఎఫ్లో కాలేజెస్ నేమ్ ఉంటాయి. సో ఎన్ఐటి వరంగల్ బిఏ బిఎడ్ కోర్స్ ఫీజు అని పెట్టండి, లేదంటే కాలేజ్ ఫీజు, లేదంటే సెమిస్టర్ ఫీజు. సో ఈ విధంగా మీరు చూడొచ్చు. అదే ఎగ్జాంపుల్ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ఉంది. సో మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ బిఏ బిఎడ్ ఫీ స్ట్రక్చర్, లేదంటే బిఏ బిఎడ్ ఫీజ్ డీటెయిల్స్ అని మీరు గూగుల్లో టైప్ చేయండి, మీకు డీటెయిల్గా వస్తుంది. లేదంటే ప్రతి కాలేజ్లో వెబ్సైట్లో కోర్సెస్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, అలా కూడా మీరు చూడొచ్చు. సో చూస్తే గూగుల్లో చూడండి, లేదంటే ప్రతి కాలేజ్ వెబ్సైట్లో వాళ్ళ కోర్సెస్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫీజు, లేదంటే ఇయర్లీ ఫీజు అన్నీ ఉంటాయి. సో ఎవరైతే ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో అలా కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే మనకు డీటెయిల్ పీడిఎఫ్లో మెన్షన్ చేయలేరు ఫీజు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు ప్రతి కాలేజీలో ఏ కోర్స్ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత ఫీజు ఉందో ఇస్తారు. ఒక ఫీ స్ట్రక్చర్ మాత్రమే ఇవ్వలేరు, ఇది ఓన్లీ అప్లికేషన్ ఫామ్ కాబట్టి అవి ఇవ్వలేరు. సో మిగతా డీటెయిల్స్ అన్ని ఆ పీడిఎఫ్లు ఇచ్చారో ఆ పీడిఎఫ్ కూడా నేను కింద లైక్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 4 year ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, 4 year బిఏ బిఎడ్ కావచ్చు, బీకామ్ బిఎడ్ కావచ్చు, బీఎస్సీ బిఎడ్ కావచ్చు. సో ఈ కోర్సెస్ ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో మనకు స్టేట్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఎన్ఐటీస్, ఐఐటీస్లో కావచ్చు. సో చేద్దాం అనుకున్న వాళ్ళు మంచి ఆపర్చునిటీ అండి. సో మీకు 2 certificates కంబైన్డ్గా వచ్చేస్తాయి. అది మీరు డిగ్రీగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బిఎడ్ లైక్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ లెవెల్లో మీకు ఏవైతే టీచింగ్ జాబ్స్ పడతాయో గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది, లేదంటే ప్రైవేట్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో చాలా మంచి కోర్స్ అండి. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఇది బెస్ట్ కోర్సు. లేదు నాకు డిగ్రీతో పాటు ఇంకొక అడిషనల్ సర్టిఫికేట్ కూడా కావాలనుకున్నా ఇది బెస్ట్ కోర్సు. సో మనకు 4 yearsలో 2 courses సంబంధించిన సర్టిఫికేట్ వస్తుంది. సో యూజ్ అయితే అది డిగ్రీ పరంగా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఎగ్జామ్ అయినా గవర్నమెంట్ సైడ్, లేదంటే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటే మీరు బీఎడ్ పూర్తయినట్టే. సో ఇవి మనకు బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఈ కోర్సెస్ చేస్తున్నారు కాబట్టి మీకు మంచి నాలెడ్జ్ కావచ్చు, అక్కడ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ బాగుంటాయి. సో ఇవి మనకు 4 yearsకి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ డేట్ 16th March అండి. సో దీనికి సంబంధించిన లైక్ అప్లికేషన్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా పెడతా. సో అందులో మీకు పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తా, సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, డీటెయిల్గా చదవండి. అండ్ ఎవరైతే నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. ఏమైనా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో పక్క నేను ప్రిపేర్ అవుతా, సో ఈ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.